ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. వికారాబాద్, తాండూరు, మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది. ఉస్మాన్ సాగర్ 6 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి 3072 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు హిమాయత్ సాగర్ కు 300 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జంట జలాశయాల నుంచి 8300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. అందుకు సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు రెండు కూడా పూర్తిగా నిండుకుండలా మారాయి. సో రీసెంట్గా ఎగువ ప్రాంతాలైనటువంటి వికారాబాద్ కానీ, చేవెళ్ళ, పరిగి, అలాగే మోమిన్పేట్, మొయినాబాద్, చిల్కూర్ ఈ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఈ జంట జలాశయాలకు అటు గండిపేట కానీ, హిమాయత్ సాగర్ కానీ ఈ రెండు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇవి పూర్తిగా నిండిపోయాయి. సో దీనిలో FTL మెయింటైన్ చేస్తూ అధికారులు అయితే ప్రస్తుతానికి కిందికి నీటిని వదులుతున్నారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తంగా 8000 క్యూసెక్ల వరకు 8300 క్యూసెక్ల వరకు నీటిని అయితే కిందికి మూసీలోకి వదులుతున్నారు. సో యాక్చువల్గా ప్రస్తుతం మనం ఉన్నటువంటి హిమాయత్ సాగర్ FTL వచ్చేసి 1763.5 ఫీట్స్ ఉంటుంది. సో దీన్ని ప్రస్తుతం 1762.8 ఫీట్లకు మెయింటైన్ చేస్తూ కిందికి 5215 క్యూసెక్ల వాటర్ని కిందికైతే అధికారులు రిలీజ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ హిమాయత్ సాగర్కు ప్రస్తుతం నిన్న నైట్ వరకు హెవీ ఫ్లో వస్తున్నా ఇప్పుడు వర్షాలు కొంచెం తగ్గాయి కాబట్టి కేవలం 300 క్యూసెక్ల ఇన్ఫ్లోనే వస్తుంది. కానీ ఇటు వాతావరణ శాఖ అధికారులు ఎగువన ఈ వికారాబాద్, చేవెళ్ళ, పరిగి లాంటి ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ మళ్ళీ ఉన్నాయని చెప్పడంతో బయటికి అవుట్ ఫ్లో హెవీగా వదులుతున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లో భారీగా వస్తే అప్పుడు ఒకేసారి మళ్ళీ అవుట్ ఫ్లో వదిలితే మూసీలో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందస్తుగానే ఇటు 5000కు పైగా క్యూసెక్ల నీటిని కిందికైతే మూసీలోకి వదులుతున్నారు. సో ఈ హిమాయత్ సాగర్ నుంచి ఇక అటు గండిపేట విషయానికి వస్తే అది FTL వచ్చేసి 1790 ఫీట్స్ ఉంటుంది. సో దాని ప్రస్తుతం 1789.25 ఫీట్స్ మెయింటైన్ చేస్తూ ఉస్మాన్ సాగర్ నుంచి 1200 క్యూసెక్ల ఇన్ఫ్లోని కిందికైతే వదులుతున్నారు. సో మొత్తం 6 గేట్లు 5 ఫీట్ల మీద ఎత్తి కిందికైతే వాటర్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ రెండు కలుపుకొని అంటే అటు హిమాయత్ సాగర్, ఇటు ఉస్మాన్ సాగర్ ఈ రెండు కలుపుకొని సుమారు 8000 క్యూసెక్లకు పైగా వాటర్ అయితే మూసీలోకి వదులుతుండడంతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు మూసీ పరివాహక ప్రాంతాలకు కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే ఆ మూసీలోకి చాలా మంది ఇటు పశువుల మేత కోసం వస్తారు, అలాగే మూసీలో పొడుగున అక్కడక్కడ ధోబిఘాట్లు కూడా ఉన్నాయి. సో వాళ్ళంతా వర్క్ కోసం వస్తారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి అలర్ట్ జారీ చేశారు. ఎవరు కూడా మూసీలోకి వెళ్ళొద్దంటూ కూడా చెప్పారు. సో ప్రస్తుతం 8000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది కాబట్టి సో ఇప్పటి వరకు ఓకే. ఎందుకంటే ముఖ్యంగా అటు చాదర్ ఘాట్ల కానీ లేకపోతే మూసారాంబాగ్ దగ్గర బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వస్తున్నాయి. సో ఆయా ప్రాంతాల్లో రోడ్లను క్లోజ్ చేశారు. ఇంకొక 2 నుంచి 3000 క్యూసెక్ల వరద నీటిని ఈ మూసీలోకి వదిలితే ముఖ్యంగా ఈ మూసీలో నివసిస్తున్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారిని కూడా ఎవాక్యుయేట్ చేసే అవసరం వస్తుంది. ప్రస్తుతానికైతే ఆ అవసరం రాలేదు. 10,000 క్యూసెక్ల వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ 10,000 క్యూసెక్లు దాటితే మాత్రం అప్పుడు భారీగా వరద నీరు వస్తుంది. కాబట్టి అప్పుడు చుట్టుపక్కల ఉంటున్న వారందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటూ అధికారులు చెప్తున్నారు. సో ఈ రేనీ సీజన్లో హైయెస్ట్ అంటే హెవీగా ఈ మూసీలోకి వరద నీరును వదలడం ఇది 3rd టైం అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ టైం ఒకేసారి 12,000 క్యూసెక్ల వరకు వరద నీటిని వదిలారు. ఆ తర్వాత ఫస్ట్ టైం వరద వచ్చినప్పుడు 10,000 క్యూసెక్ల వరకు వదిలారు. సో ఈసారి మాత్రం 8,000 క్యూసెక్ల వరకు వరద నీటిని వదులుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదంటూ అధికారులు చెప్తున్నారు. కానీ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న ప్రకారం ఒకవేళ మళ్ళీ ఎగువన ప్రాంతాల్లో వర్షం కురిసినట్లయితే అప్పుడు ఇన్ఫ్లో పెరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఇన్ఫ్లో పెరుగుతుంది కాబట్టి అవుట్ఫ్లో కూడా పెంచుతాము. అప్పుడు మరో 2000 క్యూసెక్ల వరకు వాటర్ను రిలీజ్ చేసే అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఒకవైపు మూసీ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంటే ఇటు హిమాయత్ సాగర్ వద్ద అటు డేంజరస్గా ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కొందరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మూసీ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడ చేపలు పడుతూ ఉన్నారు. అటు పోలీసులు ఇక్కడికి రాకపోవడంతో వచ్చి వీళ్ళని ఎలగొట్టకపోవడంతో వీళ్ళు లోపలికి దిగుతూ మరి డేంజరస్గా ప్రస్తుతానికి ఫిషింగ్ అయితే చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం
ప్రస్తుతానికి ఇటు ఎఫ్టీఎల్ లెవెల్ మెయింటైన్ చేస్తూ కిందికి వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ మళ్ళీ భారీ వర్షం కనుక కురిస్తే అప్పుడు మరింత వాటర్ని కిందికి వదులుతామని చెప్తున్నారు. కానీ నిన్న సాయంత్రం నుంచి ఎగువ ప్రాంతాల్లో ప్రస్తుతానికి వర్షం లేదు. కానీ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం ఈరోజు ఈవినింగ్ కనుక ఒకవేళ వర్షం ఉంటే అప్పుడు తిరిగి మళ్ళీ ఇన్ఫ్లో కనుక ఈ రెండు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఇన్ఫ్లో పెరిగితే అప్పుడు నెక్స్ట్ అవుట్ఫ్లో కూడా పెంచుతాం. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బందులు లేదు. కేవలం 8,000 క్యూసెక్ల వాటర్ని మాత్రం కిందికి రిలీజ్ చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో సదానందం, V6 న్యూస్, హిమాయత్ సాగర్.